హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఏం చేస్తున్నారు? టీ తాగిరా? అందరికైతే మురుగశిల కార్తీ శుభాకాంక్షలు అందరికీ. ఇదిగో మేమైతే చేపలు తెచ్చుకున్నాం. అలాగే ఈరోజు మెరుగు అని అంటారు, చేపలు అయితే తినాలి. చేపలు తింటే చాలా మంచిదట ఈరోజు. ఇంకా మా ఆయన అయితే చేపలు తీసుకొచ్చిండు, కడిగేస్తున్నాడు. దాని మీద పొరుసు ఉంటుంది కదా, పొరుసు అయితే గీకేసిండు మొత్తము. ఇక చేపలు అయితే కోస్తున్నాడు. ఇక నేనైతే ఇంకా చేపలు కోసేటప్పుడు నేనేం చేయాలని అయితే ఇంట్లో పని చేసుకుందామని ఇంట్లో పని చేసుకుంటేనే ఇంకా వీడియో అయితే తీస్తున్నాను. ఇంకా కిలోకి అయితే 150 ఏమో అన్నాడు, గుర్తులేదు. చేపలు అయితే ఇంకా కోస్తూ ఉన్నాడు. నేనైతే మంచిగా కొయ్యి అని చెప్తా ఉన్నా. ఎందుకంటే అందులో అయితే అంత పేగులు అయ్యోటి ఉంటాయి కదా, మళ్ళీ సేదు ఉంటుంది. సేదు అనేది అయితే మనకు వీటికి అంటుకున్నది అనుకో మొత్తము, ఇంకా మొత్తం సేదు వస్తుంది, తినలేము. అందు గురించి అయితే తీసేయి అని చెప్తున్నా. సరేలే తీస్తా అని అంటుండు. ఇంకా కోసుడు అయితే అయిపోయింది. ఇదిగో మేమైతే ఇంకా కూర అయితే చేస్తున్నాం. నేను చేయట్లేదు కూర అయితే మా ఆయనే వండుతున్నాడు. ఎందుకంటే ఇంకా ఎప్పుడు నేనే వండితే ఎట్లా టేస్ట్ ఉంటుంది, అందుకే ఒక్కొక్కసారి అల్లన్సుగా వండమనాలి. ఇంకా ఆయననైతే వండమని చెప్పిన కూర అయితే ఇదిగో ఆయన అయితే వండుతున్నాడు. ఇంకా ఆయిల్ అయితే వేసేసిండు, మిరపకాయలు వేసిండు. మిరపకాయలు కొంచెం గోలిన తర్వాత అయితే ఎల్లిపాయలు వేసిండు, కొంచెం పచ్చగా దంచి. తర్వాత అయితే ఇదిగో మసాలా దినుసులు అయితే మొత్తం వేసేసిండు. ఆలకులు, లవంగాలు, చెక్క, ఇంకేంటి కాయ, అలాగే ఆకు, అవన్నీ వేసి కలిపేసి అయితే నెక్స్ట్ అయితే ఇదిగో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసిండు. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కాసేపు పోలాలి కదా, అందుకే నెక్స్ట్ అయితే పసుపు అయితే కంపల్సరీగా ఉండాల్సిందే కదా మనకు. పసుపు లేనిది కూర అయితే కలర్ఫుల్గా ఉండదు. పసుపు వేసినాక ఇదిగో చింతపులుసు అయితే పోసేస్తున్నాము. ఎందుకంటే చింతపులుసు అయితే బాగా పుల్లగా ఉండకూడదు. అందుకైతే మా ఆయన కొన్ని వాటర్ అయితే వేస్తున్నాడు ఎక్స్ట్రా, ఎందుకంటే పుల్లగా ఉంటే తినరు కానీ. ఇంకా నెక్స్ట్ అయితే కారము, ఎందుకంటే చింతపులుసులో కారం వేస్తే చింతపులుసుతో పాటు కారం ఇంకా ఉడుకుద్ది, మనకు టేస్ట్ అనేది వస్తుంది. అలాగే కొంచెం సాల్టు, ఇంకా ఇవన్నీ అయితే కలుపుతున్నాడు కలిసేటట్టు చింతపులుసులో. ఇంకా మధ్యలో మా ఆయనసుగా ఉంచుతున్నా కదా. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం చింతపులుసు మసిలిన తర్వాత ఇదిగో చేపలు అయితే వేస్తున్నాడు అందులోకి. ఇంకా పట్టయా అని నన్ను అడుగుతున్నాడు. చిన్నగా ఉంది కదా, పడతాయా ఇవన్నీ అని అడుగుతున్నాడు. ఇంకా నేనైతే లోపలికి అంటా ఉన్నా చింతపులుసుని. ఇంకా నెక్స్ట్ అయితే ఇదిగో కొత్తిమీర పొడి, గరం మసాలా, అలాగే ఇంకా అన్ని తీల మసాలాలు వేస్తున్నాను. వేసేసి అయితే